బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రానికి రెడ్ అలర్ట్ను జారీ చేశారు. ఈ రోజు నుంచి పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంటున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, సిద్దిపేట, నాగర్ కర్నూల్, జనగాం, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. హైదరాబాద్లో చార్మినార్, ఖైరతాబాద్, ఎల్బీనగర్, కూకట్పల్లి, సికింద్రాబాద్, షేర్లింగంపల్లిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపు ఎల్లుండి కూడా హైదరాబాద్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ డైరెక్టర్ డాక్టర్ నాగరత్నం తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. గచ్చిబౌలి, మాదాపూర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ తదితర ప్రాంతాల్లోనూ ట్రాఫిక్ జామ్ కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం, బుధవారం ఐటీ కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు 3 దశల్లో లాగ్ అవుట్ చేసుకోవాలని కూడా సూచించారు. రానున్న 5 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసిన నేపథ్యంలో అదే సమయంలో సోమవారం జరిగిన ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకుని ఐటీ కంపెనీలు దశల వారీగా లాగౌట్ కావాలని సూచించాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వానలు దంచుకొడుతున్నాయి. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం జపర్ఘడ్ మండలం కూనూరు మండలంలో భారీ వర్షాలకు కూనూరు నుంచి గర్మిల్లపల్లి వెళ్లే రహదారి నీట మునిగింది. కిలోమీటర్ మేర పెద్ద మొత్తంలో రోడ్డు డ్యామేజ్ అయింది. ఇక విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రాజయ్య కూనూరు రోడ్డును పరిశీలించారు. వెంటనే తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు.
రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రానికి రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ రోజు నుంచి పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంటున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా సిటీ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. రాగల 48 గంటల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తా ఉన్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. రాగల 48 గంటల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లాలలో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. అయితే ప్రధానంగా మనం చూసుకుంటే ఇప్పటికే 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రాంతాలలో సుమారుగా మోస్తారు వర్షం కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారిని నాగరత్నం ఇంత ముందుకే వెల్లడించిన పరిస్థితి అయితే కనబడతా ఉన్నాయి. తెలంగాణలో 8 జిల్లాలు ఇప్పటిదాకా మనం అనుకున్నట్టుగా 8 జిల్లాలో రెడ్ అలర్ట్ అయితే ప్రకటించడం జరిగింది. దాంతో పాటుగా 16 జిల్లాలలో ఆరెంజ్ అలర్ట్ ను కూడా ప్రకటించిన సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ఇక దీంట్లో మంచిర్యాల, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, దాంతో పాటుగా యాదాద్రి, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షం పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకా దాంతో పాటుగా ఇటు మనం చూసుకుంటే కామారెడ్డి, మహబూబాబాద్ సంబంధించినటువంటి జిల్లాలలో కూడా పెద్ద ఎత్తున వర్షాలు పడేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే ప్రధానంగా కనబడతా ఉన్నాయి. అయితే ఇక మరొక అంశాన్ని మనం చూసుకుంటే గ్రేటర్ పరిధికి సంబంధించిన మనం చూసుకుంటే ఎల్బీ నగర్, వనస్థలీపురంతో పాటుగా అబ్దుల్లాపూర్ మెట్, అదేవిధంగా షేర్లింగంపల్లి, సికింద్రాబాద్ ఈ పరిసర ప్రాంతాలలో కూడా రెడ్ అలర్ట్ ప్రకటించిన రెడ్ అలర్ట్ అయితే ప్రకటించడం జరిగింది. ఈ ప్రాంతాలలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇక మరోవైపు మనం చూసుకుంటే ఐటీ ఉద్యోగులకు సంబంధించి కూడా పోలీసులు ఇప్పటికే సూచనలు అయితే జారీ చేసిన సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ఇక మనం ఐక్య నుంచి మొదలు పెడితే అక్కడ రాయదుర్గం వరకు కూడా ఉన్నటువంటి ఐటీ కంపెనీస్ కి సంబంధించినటువంటి ఐటీ ఉద్యోగుల లాగౌట్ ని కూడా మధ్యాహ్నం 3 గంటల సమయానికి మనకి ఐటీ ఉద్యోగులు లాగౌట్ చేయాలి అంటూ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రాంతాలు ఆల్మోస్ట్ సుదీర్ఘ ప్రాంతాల నుంచి కూడా హైదరాబాద్ లో పనిచేస్తున్నటువంటి ఐటీ ఉద్యోగులకు సంబంధించి చాలా మంది ఇబ్బంది ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంతో పాటుగా నాళాలన్నీ కూడా దాదాపుగా కూడా ఓపెన్ లో ఉన్నాయి. ఎందుకంటే వాటర్ ఎక్కువ శాతంగా ఫ్లో ఉంది కనుక నాళాలన్నీ ఓపెన్ గా ఉండడంతో కొంత ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. గతంలో మనం చూసుకుంటే కొన్ని ఏరియాలలో ఐటీ ఉద్యోగులు రాత్రి సమయాలలో ఉద్యోగం చేసి లాగౌట్ అయి ఇంటికి వస్తున్నటువంటి సమయాలలో ఆ నాళాలలో మునిగి మరణించినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తాం. సో ఈ నేపథ్యంలోనే అప్రమత్తంలో భాగంగానే ఈ ముందస్తు జాగ్రత్తల చర్యలు కూడా చేపడతా ఉన్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ఇప్పటికే వర్షపాతం నమోదైన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే అప్రమత్తంగా ఉండాలి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత జాగ్రత్త వహించాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే ముందస్తుగా వెల్లడిస్తున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ముందుగా ఈ 8 జిల్లాలతో పాటుగా 16 జిల్లాలు ఈ మొత్తం కూడా రాష్ట్రం అంతా కూడా కొంత అలర్ట్ గా ఉండాల్సిన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. 8 జిల్లాలు మాత్రం క్లియర్ కట్ గా కూడా మెన్షన్ చేయడం జరిగింది. ప్రధానంగా స్కూల్స్ కూడా హాలిడే ప్రకటించేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఇప్పటికే పలు గవర్నమెంట్ స్కూల్స్ అన్ని కూడా ఈ రోజు క్లోజింగ్ లోనే ఉన్నాయి. మరొక 2 రోజుల పాటు కూడా గవర్నమెంట్ స్కూల్స్ అన్ని కూడా క్లోజింగ్ లోనే ఉంటాయని చెప్తా ఉన్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే కొంత అప్రమత్తంగా ఉండాలి అని చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ 8 జిల్లాలు మాత్రం రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది. లైక్ వరంగల్ లో ఉన్నటువంటి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కూనూరుతో పాటుగా జఫర్గఢ్ ప్రాంతాల్లో కూడా ఈ రోజు వర్షపాతం నమోదు కావడంతో అక్కడ రోడ్డు దాటడానికి కూడా లేకపోవడంతో స్థానిక ఎమ్మెల్యే తాటికోట రాజయ్య కూడా నేరుగా వెళ్లి తాత్కాలిక మరమ్మతులు చేసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అంటే అలాంటి ప్రాంతాలు చాలా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. 8 జిల్లాలు మనం చెప్పుకుంటున్న 8 జిల్లాలు ప్రధానంగా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే సూచనలు జారీ చేస్తున్న సిచ్యువేషన్స్ ప్రధానంగా కనబడతా ఉన్నాయి. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.